హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు చేయబోతుంది రొయ్యల కూర. చూడండి, ఆల్రెడీ కడిగేసి ఉప్పు పసుపు వేసుకున్నా. కళాయి పెట్టేసి ఆయిల్ వేసుకున్నా. అందులో కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి కొద్దిగా, పద్దులపై ఒకటి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన రాకుండా అండి, కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 2 టమాటీలు, కొద్దిగా బాగా మగ్గాలండి. కొద్దిగా ఉప్పు వేసుకోండి, అంటే మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా పసుపు, ఉప్పు పసుపు వేస్తే కొద్దిగా తొందరగా వేగిద్దండి, టమాటా మగ్గుతుంది. ఇదిగోండి, టమాటా ఇలా స్మాష్ అయిపోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రాన్ వేసుకోండి, రొయ్యలు. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకోండి. ఆల్రెడీ పసుపు ఉప్పు వేసుకున్నా. ఇప్పుడు కారం, గరం మసాలా వేసుకుంటే సరిపోద్ది. కొద్దిగా కారం, ధనియాల పౌడర్ కొద్దిగా, గరం మసాలా కొద్దిగా. ఇదండి, ఇప్పుడు మొత్తం కలిపేయండి. ఈ వాటర్ కొద్దిగా ఇంకే అంతవరకు ఉంచి ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోద్దండి. ఈ ఫ్రాన్కి ఎక్కువ వాటర్ వస్తుందండి, అది కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోద్ది. ఇదండి, ఆల్రెడీ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మీ ఇష్టం, వాటర్ వేసుకున్నా పర్లేదు, ఇలా అయినా తినేసినా పర్లేదు. నేనైతే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి. ఇది మగ్గితే అయిపోయినట్లేనండి. ఇదిగోండి, కర్రీ ఉడికిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకున్న కొద్దిగా. చూడండి, వేడిగా అన్నం